ఇక డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లా చంద్రగిరిలో డిఎస్సి జాబ్ హోల్డర్స్ తో భారీ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ర్యాలీలో ఉమ్మడి తిరుపతి జిల్లా వ్యాప్తంగా 80 మంది డిఎస్సి జాబ్ హోల్డర్స్ పాల్గొననున్నారు. తమ కుటుంబాలను రోడ్డుపైకి లాగొద్దంటూ వైసీపీ నాయకుల అభ్యర్థనలు విజ్ఞప్తి చేశారు. ర్యాలీలో వేలాది మంది విద్యార్థులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీనివాస మంగాపురం తొండవాడ వద్ద ట్రాఫిక్ ను మళ్లించారు. చంద్రగిరి బైపాస్ రోడ్డు బ్రిడ్జి నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీ కొనసాగింది. ఇక ఈ ర్యాలీలో ఉమ్మడి తిరుపతి జిల్లా వ్యాప్తంగా 80 మంది డిఎస్సి జాబ్ హోల్డర్స్ పాల్గొనున్నారు. తమ కుటుంబాలను రోడ్డుపైకి లాగొద్దంటూ వైసీపీ నాయకులకు అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. ర్యాలీలో వేలాది మంది విద్యార్థులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీనివాస మంగాపురం తొండవాడ వద్ద ట్రాఫిక్ ను మళ్లించారు. ఇక చంద్రగిరి బైపాస్ రోడ్డు బ్రిడ్జ్ నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీ కొనసాగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరామ్ అందిస్తారు. జయరామ్, చెప్పండి. చంద్రగిరి నియోజకవర్గం ఏదైతే ఉందో చంద్రగిరి టౌన్ లో కూడా మెగా డిఎస్సికి సంబంధించినటువంటి మెరిట్ అభ్యర్థుల ఒక ర్యాలీ అయితే చేస్తున్నారు. ఆ సంఘీభావ ర్యాలీ చేస్తున్నారు. దాదాపు 87 మంది చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించిన దాదాపు 87 మంది అభ్యర్థులు కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు. పులివర్తి నాని ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ర్యాలీకి భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అదే విధంగా అభిమానులు, పార్టీకి సంబంధించిన అభిమానులు. మరోవైపు చూసుకున్నట్లయితే డిఎస్సిలో దాదాపు 1 ఇయర్ గా జాబ్ సంపాదించిన హోల్డర్స్ అంతా కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు. ఈ యొక్క ర్యాలీ ఈ బైపాస్ రోడ్ ఏదైతే ఉందో బ్రిడ్జి ఫ్లైఓవర్ దగ్గర నుంచి కూడా దాదాపు ట్రాక్టర్ వరకు కొనసాగేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ర్యాలీలో చూస్తే ప్రతి ఒక్కరు కూడా ప్లకార్డులు అయితే పట్టుకొని ఉన్నారు. ఒక పక్క నారా లోకేష్ మినిస్టర్ కు సంబంధించినటువంటి ఎస్టీ ఎస్సీ బీసీ ఉద్యోగులతో ఆటలు వద్దు, దమ్ముంటే రాజ్యాంగబద్ధంగా నిరూపించు, మా ఆశలు ప్రతిరూపం మెగా డిఎస్సి, తప్పుడు ఆరోపణలు చేయొద్దు, ప్రతిభావంతులైన గురువులు తప్పు చేయనివ్వం, పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు పాలిటిక్స్ లో పావులు చేయొద్దు, పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు పాలిటిక్స్ లో పావులు చేయొద్దు, ఒక్క టీచర్ పోస్టు తీయలేదు, 16,000 పోస్టులు భర్తీపై ఫేక్ ప్రచారం చేయొద్దు, మీకు దమ్ముంటే డిఎస్సి మీద పూర్తిగా కూడా ఎక్కడికైనా బహిరంగ చర్చకు సవాలంటూ కూడా వీళ్ళంటూ కూడా ఆ సవాల్ విసిరేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇక్కడ దాదాపు మనం చూసుకున్నట్టయితే మొత్తం ఈ యొక్క అభ్యర్థులు చాలా మంది అయితే మన దగ్గర ఉన్నారు. దాదాపు 87 మంది అభ్యర్థులు తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క ర్యాలీ అయితే పాల్గొన్నారు. సంఘీభావరాలు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, వీళ్ళు ఎందుకు ఈ ర్యాలీ చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఈ మీ జాబ్ వచ్చి ఎన్ని రోజులు అయింది, ఈ యొక్క ర్యాలీ ఎందుకు చేస్తున్నారు సార్? సార్ మెగా డిఎస్సి 2025 లో నేను సెలెక్ట్ అయ్యాను సార్. ఈ డిఎస్సి అనేది చాలా పకడ్బందీగా గవర్నమెంట్ అనేది చాలా చక్కగా డీల్ చేసింది సార్. డిఎస్సి లో ప్రతి ఒక్కరు కూడా 2025 డిఎస్సి కొట్టిన ప్రతి టీచర్ కూడా ఎంతో కష్టపడి వచ్చారు సార్. ఈ డిఎస్సి లో క్వశ్చన్లు కూడా ఆసామాసగా రాలేదు సార్. డైరెక్ట్ క్వశ్చన్స్ లేవు, అన్ని అప్లికేషన్స్ క్వశ్చన్స్ ఒకసారి చదివినా కూడా పెట్టేలాగా లేవు సార్. చాలా సార్లు చదివాం సార్. చదివిందే ఒక 5-6 టైమ్స్ చదివితే గానీ ఆ క్వశ్చన్ కి సరైన ఆన్సర్ చేయలేము సార్. అన్ని అప్లికేషన్ టైప్ లో రావడం వల్ల ఎంతో కష్టపడి చదివాం సార్. బ్రెయిన్ బగులు కష్టపడి చదివాము. 1 డే కి దగ్గర 12 గంటలు అలా కూర్చొని అదే పనిగా చదవడం చాలా ఇబ్బంది అనిపించేది సార్. కానీ మనకు అంత అవసరం కాబట్టి కష్టపడి చదివాం సార్. ఈ డిఎస్సి అనేది 2025 లో సిబిఎన్ సార్ గారు మాకు అవకాశం ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది సార్. ఆ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది ఒక ఎడారిలో ఓఎస్ఎస్ లాగా ఒక నీరు అంత సంతోషాన్ని ఇచ్చి, ఒక బూస్ట్ ఇచ్చి ముందుకు కష్టపడి చదివాం సార్. చదివాక ఆ అవకాశాన్ని నిరూపించుకున్నాం సార్. ఈ ర్యాలీ ఇవాళ ఎందుకు చేస్తున్నారండి? ఏంటి ఇంతమంది అభ్యర్థులు, మీరు జాబ్ హోల్డర్స్, వీళ్ళంతా ఈ ర్యాలీ మీరు ఎందుకు చేస్తున్నారు సార్? ఈ డిఎస్సి లో అక్రమాలు ప్రత్యక్ష పద్ధతిలో చేస్తున్నాయి కదా, దానికి మేము వ్యతిరేకంగా చేస్తాం. ఈ డిఎస్సి జరగలేదు, అంత ప్రాపర్ గా జరిగింది చెప్పడానికి మేము తెలియజేస్తున్నాం. రండి మేడం, ఏంటి మీ ర్యాలీ ఎందుకు చేస్తున్నారు? మీ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? కష్టపడి జాబ్ తెచ్చుకున్నాను సార్. మనకి కార్డ్ జరుగుతుంది అలా అనేసి అని కష్టపడి చదువుకొని జాబ్ తెచ్చుకున్నాను. అంటే రాత్రింబోళ్ళు కూడు ఆ నీళ్లు నిద్ర లేకుండా కూడా ఈ యొక్క డిఎస్సిని కంప్లీట్ చేశారనేటువంటి చెప్తూ ఉన్నారు. అక్కడ చదువుకొని
కష్టపడి జాబ్ తెచ్చుకున్నాను. అంటే మరికొంతమంది అభ్యర్థులు ఉన్నారు సార్. ఏంటి మీరు ఇప్పుడు జాబ్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, మీ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి, ఇవాళ మీరు రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు? సరే, యాక్చువల్ గా అయితే 2018 నుండి నేను ప్రిపేర్ అవుతున్నాను. ఆ టైంలో ఉన్న ప్రభుత్వం అనేది నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అనేది మనకి నోటిఫికేషన్ ఇచ్చింది. దానికి సంబంధించి 150 రోజుల అతి తక్కువ కాలంలోనే ఈ డిఎస్సి నిర్వహణ అనేది జరిగింది. దీన్ని పకడ్బందీగా ప్రతి దీని ప్రకారంగా జరిగింది. ఎటువంటి లోపాలు కూడా జరగలేదు. దీన్ని పకడ్బందీగా ఇంత పర్ఫెక్ట్ గా నిర్వహించడం అనేది నేను ప్రభుత్వం చాలా మెచ్చుకుంటాను సార్. ఎందుకంటే నీ ఎంతో కష్టపడి సాధించిన దీనికి ఎన్నో సంవత్సరాలు ఉద్యోగం ఇవ్వాలంటేనే వేచి చూడాల్సిన అవసరం ఉంది. కాకపోతే అటువంటిది ఏం చూడకుండా ఉద్యోగం మన రాయగానే మళ్ళీ దానికి సంబంధించి ప్రతి చర్య కూడా వెంటనే జరిగింది. ఇదంతా ఒక పకడ్బందీగా జరిగింది. దీన్నైతే వాళ్ళు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను సార్. ఇది ప్రతి ఒక్క ఉపాధ్యాయుడి యొక్క గౌరవంగా మేము దీనికి ర్యాలీ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదండి, మేము ఊరుకుంటే ఎలా తెలుస్తుంది వాళ్ళకి తెలియపరచాలనే ఉద్దేశం మీదే ఇది ప్రతిదీ పకడ్బందీగా జరిగింది సార్. రైట్. అంటే మరికొంతమంది అభ్యర్థులకు అయితే ఉన్నారు. ఈ యొక్క అభ్యర్థులు మనం చూడవచ్చు. మేడం చెప్పండి, మీరు ఈ జాబ్ అయితే తీసుకున్నారు, వన్ ఇయర్ పూర్తి కావస్తుంది. అంటే ఇవాళ రోడ్డు మీద ఎందుకు వచ్చారు మేడం? ఎంతో కష్టపడి ఉద్యోగానికి వచ్చాము, కానీ దాన్ని కొంతకాలంగా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. మేము కొనుక్కొని వచ్చామని, పేపర్ లీక్ అయిందని. మేము అలా రాలేదు. మేము ఎంత కష్టపడి ఉద్యోగానికి వచ్చాము, ఉద్యోగం సంపాదించుకున్నాము. సమాజానికి తెలియాలని మేము ఇలాగ కూర్చుంటే జరుగుతున్న ప్రచారాన్ని అందరూ నిజం అనుకుంటారు. అది కాదని మేము చెప్పుకోవడానికి, మా బాధ వినిపించుకోవడానికి సమాజానికి తెలియాలని మేము వచ్చాము. ఎవరికి వ్యతిరేకంగా అయితే మేము రాలేదు. ఏమండి, ఈ యొక్క ప్రతిపక్ష వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ ఏదైతే ఉందో డిఎస్సి లో పూర్తిగా అక్రమాలు అయితే జరిగాయి, ఎవరికి కూడా న్యాయబద్ధంగా పోస్ట్ ఇవ్వలేదనేటువంటిది వాళ్ళ ప్రధాన ఆరోపణ అయితే చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? న్యాయబద్ధంగా జరగకపోతే సార్, గూగుల్లో సెర్చ్ చేస్తే గవర్నమెంట్ మెరిట్ అండ్ రోస్టర్ మెరిట్ రెండు లిస్ట్ పెట్టున్నది. ఆ లిస్ట్ గానే గమనించినట్లయితే ముందు వెనక ఒకవేళ ఎవరైనా వెనకాల ఉండే అభ్యర్థులు డౌట్ తెలుసుకోవాలి సార్. ఏముండదు, గూగుల్లో ఎవరైనా సెర్చ్ చేస్తే మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ ప్రతి సబ్జెక్ట్ కి, ఫిజికల్ సైన్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, అన్ని సబ్జెక్ట్ మెరిట్ లిస్ట్ చెక్ చేసుకోవచ్చు. దీని మీద ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం మంచిది కాదు సార్. అందరూ చాలా కష్టపడి ఒక 8 సంవత్సరాల నుంచి డిఎస్సి పోస్టులు అయితే ఎవరు ఫిల్ చేయలేదు సార్. ఈ గవర్నమెంట్ వచ్చి డిఎస్సి ఫిల్ చేసింది సార్. ఈ డిఎస్సి జరిగినప్పటి నుంచి కూడా ఇదే విధంగా కోర్టులో కేసులు వేస్తే ఆఫ్ చేయాలని చూశారు. కానీ గవర్నమెంట్ ఎన్నికల ముందు చెప్పిన మాట ప్రకారం చిత్తశుద్ధితో ఎన్ని అవాంతరాలు సృష్టించినా కూడా ఈ డిఎస్సి ఎగ్జామ్ పకడ్బందీగా జరిపి కష్టమైన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. కష్టపడి పనిచేసి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు. రాబోయే మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, అభ్యర్థులు ఎవరైతే రాయబోతున్నారు, వాళ్ళకి మీరు ఏమి సూచనలు ఇస్తారు, సలహా ఇస్తారు? అంతేకాకుండా ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఆరోపణలు వస్తూ ఉన్నాయి, మొత్తం అక్రమం జరిగింది, అన్యాయం జరిగింది, సిబిఐ విచారణ చేయాలంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సార్, ఎటువంటి అన్యాయం అయితే జరగలేదు సార్. ఎవరికి అందరికి మెరిట్ గా వచ్చిన వాళ్ళకి కరెక్ట్ గా ఇచ్చారు సార్ గవర్నమెంట్. ఎవరు భయపడిన అవసరం లేదు. అందరూ కూడా కరెక్ట్ గానే మనకి రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగానే ఇస్తా ఉన్నారు. సో మీరందరూ హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ నమ్ముకుంటేనే మనం ఎప్పుడైనా ఏదైనా సక్సెస్ సాధించగలం. అంతేగాని అమ్ముకోవడాలు అలాంటివి ఏమి ఎటువంటివి మన ప్రభుత్వంలో ఏమి జరగవు. సో నెక్స్ట్ ప్రిపేర్ మీరు హార్డ్ వర్క్ చేశారంటే మీరు మంచి సక్సెస్ సాధిస్తారు. ప్రతిసారి అంటే మీరు ఇప్పుడు దాదాపు 8 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ వరకు కూడా మీరు కష్టపడడం జరిగింది. రాత్రి బోళ్ళు కూడా పోరాటం చేశారు చదువుతో కూడా. అంటే ప్రతిఫలంగా మీకు ఏమి ఇచ్చారు? ఈ గవర్నమెంట్ మీకు ఏం చేసింది అంటారు? సార్, ఈ గవర్నమెంట్ మాకు 2010 నుంచి ఒక మంచి డిఎస్సి కూడా లేదు సార్. ఇప్పుడు మెగా డిఎస్సి ఇచ్చారు. 16,000 పోస్టులు. చాలా సంతోషంగా చాలా హార్డ్ వర్క్ చేశారు సార్. 2010 నుంచి మంచి డిఎస్సి లేదు. సో హాఫ్ డే హై స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసుకో, హాఫ్ డే స్టడీ హాల్లో చదువుకుంటాను సార్. ఇప్పుడు ఏదో వచ్చింది అనుకుంటారు, ఏదో అమ్ముకుపోయినదే బాధ్యత. అసలు మేము రోడ్డు మీద కాదు, ఏదో లెసన్ చెప్పుకుంటూ ఉండేది. మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకుని వచ్చి ఇది చాలా బాధాకరం సార్. అసలు ఇలా చేయడం అసలు కరెక్ట్ కాదు. మేమైతే మాత్రం చాలా జెన్యూన్ గా తెచ్చుకున్న పోస్ట్ సార్. మెరిట్ లో తెచ్చుకున్నాము. మేము ఇక్కడ నిలబడి ఉండే వాళ్ళందరూ టాప్ 100 లో తెచ్చుకున్నారు సార్. మమ్మల్ని కూడా ఇలా మీరు ఏదో ఫేక్ ఎట్లా తెచ్చుకున్నారు, అమ్మేసుకున్నారు, అది ఇది అనడం కరెక్ట్ కాదు సార్. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇవాళ జరుగుతున్నటువంటి యొక్క మెరిట్ ర్యాలీ ఏదైతే ఉందో, ఈ ర్యాలీలో దాదాపు
10 మంది ఎవరైతే టీచర్ పోస్టులు తీసుకున్నారో వాళ్ళందరి దగ్గర కూడా పూర్తిగా ఆ మెట్రో టీవీ మాట్లాడడం అయితే జరిగింది. వాళ్ళ యొక్క గొంతుకుని వినిపించారు. అంటే మేమందరం కూడా పూర్తి స్థాయిలో చాలా పారదర్శకంగా మాకందరికి ఈ యొక్క ఉద్యోగాలు వచ్చాయి. దాదాపు 8 నుంచి 10 సంవత్సరాలు మేమంతా కూడా కష్టపడ్డాము. కష్టపడిన దానికి ప్రతిఫలంగా కూడా ఎన్డీఏ పూర్తి మాకందరికీ కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగాలు ఇచ్చింది అనేటువంటి వాళ్ళు ప్రధానంగా చెప్తూ ఉన్నారు. దీని మీద ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారం చాలా బాధాకరమైనటువంటి విషయం అనేది. 16,000 మంది ఈ యొక్క ఎవరైతే పోస్టు తీసుకున్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క ఆరోపణలు తామంతా రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఇది చేయడం కరెక్ట్ కాదనేటువంటి వాళ్ళ యొక్క టోన్ ని వినిపిస్తున్నారు. అదే విధంగా రానున్నటువంటి డిఎస్సి ఎవరైతే రాయబోతున్నారో ఆ అభ్యర్థులకంతా కూడా వాళ్ళు చెప్తున్నారు కష్టపడి పూర్తిగా రాత్రి పగలు నిద్రనక రేయనక కష్టపడితేనే ఆ యొక్క డిఎస్సి లో మనం విజయం సాధించగలమని చెప్తున్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లి రాబోయేటువంటి డిఎస్సి ఏదైతే నిర్వహణ ఉంటుందో దాంట్లో పూర్తి స్థాయిలో కూడా మీరందరూ అనుకున్నటువంటి ర్యాంకులు మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాలు చేజిక్కించుకోవాలనేటువంటిది వాళ్ళ యొక్క రానున్నటువంటి అభ్యర్థులకు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. చూస్తూ ఉన్నాము. ఈ యొక్క ర్యాలీ ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే పులివర్తి నాని ర్యాలీకి అయితే సంఘీభావం తెలియటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా చిత్తూరు తిరుపతి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 5 మంది అభ్యర్థులు ఎవరే చేసుకుంటూ 5 కూడా భారీ ఎత్తున చంద్రగిరి నడుబొడ్డున ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఒకటే వినిపిస్తున్నారు. నోళ్ళల్లో దుమ్ము కొట్టండి. దాదాపు 8 సంవత్సరాలుగా మేము పూర్తి స్థాయిలో డిఎస్సిలో తమ యొక్క ప్రతిభను చాటుకొని ఈ యొక్క ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం పార్టీ వస్తున్నటువంటి మొదటగా కూడా సీఎం చంద్రబాబు మా యొక్క ఫైల్ మీద సంతకం చేసి 16,000 మంది పైచలకు కూడా మా యొక్క కుటుంబాలన్నింటినీ కూడా పోషిస్తున్నారు. గవర్నమెంట్ జీతం మీద మేము ఆధారపడుతున్నాము. దయచేసి మా యొక్క గొంతుకును నొక్కద్దండి అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ గా చెప్పేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. థాంక్యూ జయరామ్.